నెక్స్ట్ పిక్చర్ కొంపతీసి అది మీరు కాదు కదా? మా అమ్మ షాపింగ్కి వెళ్ళినప్పుడు చూసుకోరా కొడుకుని అని చెప్పంటే మాయ బొమ్మలతో పెట్టేసి నా కారు మధ్య లాక్ చేస్తారు. కాలు పెట్టి లాక్ చేసింది మిమ్మల్నే కదా? ఓకే, అది మా అమ్మగారు చెప్పిన వరకు జాగ్రత్తగా చూసుకోరా అంటే అది చెప్పి అమ్మ జాగ్రత్తగా చూసుకోమంటే మావయ్య అంత జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ అనుబంధం అలా పెనవేసుకుంది అప్పటి నుంచి. ఓకే, నెక్స్ట్ పిక్చర్. అంటే ఈరోజు సెలబ్రేషన్స్ లో అక్కడ చాలా మంది మీరు అక్కడ చేస్తున్న పని మాటలు లేవు ఒకటే. థ్యాంక్ యూ సూపర్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. రామ్ చరణ్ గారు, ఈ పిక్చర్ గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇందాకటి ఇదైనా పర్వాలేదు. అది క్లియర్గా కనిపించలేదు. నేనేనా ఎవరు తెలియట్లేదు. నేనే. మీరిద్దరే కదా? యా, మేమిద్దరం. ఓకే, సో మీ ఇద్దరి మధ్యలో ఏమైనా అప్పుడు ఎనీథింగ్ దట్ యు రిమెంబర్ యువర్ చైల్డ్హుడ్ మెమరీ? ఆడిని బాగా ఏడిపించేవాడిని. మీరు బాగా ఏడిపించేవాళ్ళ? ఎప్పుడైనా మీరు సాయి ధరమ్ తేజ్ ని బాగా చదువుకో అని చెప్పారా? నా పేరు నిలబెట్టరా అని చెప్పేవాడిని. నాకన్నా మంచి మార్క్స్ రావాలి రా. అంటే చాలా వరకు చరణ్ చేసే పనులకి నేను కవరింగ్ చేసేవాడిని. లేదు నేనే చేసా అని చెప్పి చాలా వరకు కవరింగ్ చేసేవాడిని. ఓ, అలాగే మీకు ఎప్పుడైనా మీ అమ్మ నాన్న చరణ్ నేను చూసి నేర్చుకో అని చెప్పినవి ఏమైనా ఉన్నాయా? అంటే అలా మాత్రం చెయ్యొద్దని చెప్పి చాలా మంది చెప్పారు. అలా చెయ్యొద్దని చెప్పారా? చెయ్యొద్దని చెప్పారు. ఓకే, అంటే అలా చెయ్యొద్దు, వాడిని చూసి నేర్చుకో అని చెప్పారు. ఓహో, అలా అలా. ఇది సూపర్, అదిరిపోయింది. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. వావ్, ఇంకొకళ్ళు కూడా అక్కడే కిందే కూర్చొని ఉన్నారు. వైష్ణవ్ తేజ్ కాదు, మాకు సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్ గారు ఈవెంట్స్లో కనిపించినా ఎక్కడైనా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో చూసినా చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. మీ కజిన్స్తో ఎలా ఉంటారని కొంచెం ఆయన ఇంకొక యాంగిల్ చెప్పొద్దంటున్నారా? చెప్పొద్దంటున్నారు. చాలా పద్ధతిగా, చాలా అందరినీ కలుపుకొని ఉంటాడండి. ఏంటేంటి? చాలా పద్ధతిగా, చాలా ఆహ్లాదకరంగా